గ్రహణం తెలుసు కదా, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. రాహువు కేతు అనే ఇద్దరు సూర్యుడిని చంద్రుడిని మింగాలని ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ ప్రయత్నం కొద్దిసేపు మాత్రమే, అంటే కొన్ని గంటలు మాత్రమే ఫలిస్తుంది తప్ప అంతకంటే మించి ఫలించదు. అలాగే ఈ రోజున మన దేశానికి, మన రాష్ట్రానికి రాహుకేతువులాగా ఇద్దరు సమీపించారు. వీళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని మింగాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరు రాహుకేతువులు ఎవరో మీకు తెలుసు కదా. రాహు నరేంద్ర మోడీ, కేతు అమిత్ షా. వీళ్ళిద్దరూ కలిసి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని సర్వనాశనం చేయాలని నడుం కట్టుకున్నారు. ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయ్యా మోడీ గారు, అమిత్ షా గారు, ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు మాకు, మా రాష్ట్రానికి మంచి చేసి ఈ దేశానికి మంచి చేసేటట్లయితే మా చంద్రబాబు నాయుడు గారు మీకు చల్లని వెన్నెలనిచ్చి మీతో సహకరిస్తారు. అలా కాదు అని చెప్పి మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే, విభజన చట్టంలో ఉన్న 18 అంశాల్ని అమలు చేయకుండా నాటకం ఆడదలుచుకుంటే మా చంద్రబాబు నాయుడు గారు కన్నెర్ర చేస్తే బగబగమంటే సూర్య భగవానుడు అవుతాడు. ఆ బగబగమంటే మంటల్లో మీరు కాలిపోతారనే సంగతి మర్చిపోవద్దు అని చెప్పి మోడీ గారికి, జగన్ గారికి కూడా నేను చెప్తున్నాను. అలాగే అమిత్ షా గారికి కూడా. ఇకపోతే మన ప్రాంతీయంగా చూస్తే మనకి కోడికత్తి పార్టీ ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆ డబ్బుల్ని ఎలా దాచుకోవాలా అనే ప్రయత్నాల్లో ఉన్నాడు. జైలుకి వెళ్ళాడు, 14 నెలలు జైల్లో ఉన్నాడు. మరి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏదో ఒక విధంగా ప్రతి శుక్రవారం నాడు కూడా కోర్టుకు వెళ్లి చేతులు కట్టుకొని కూర్చుంటున్నాడు. ఆయనకున్నది ఒకే ఒక జయం. ఆ కేసుల్ని ఎలా రూపుమాపుకోవాలనేదే ఆయన ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు ఆయనకి. అందుకే ప్రధానమంత్రి గారికి పాద నమస్కారాలు చేస్తూ ప్రధానమంత్రి ఆఫీస్ చుట్టూ కూడా చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళందరూ కూడా. దాని మూలంగానే వాళ్ళు సిట్ అంటే వీళ్ళు సిట్టు, వాళ్ళు స్టాండ్ అంటే వీళ్ళు స్టాండ్. ఇది ఎన్నో రోజులు సాగదు అని చెప్పి చెప్తున్నాను. ఈ రోజున ఆయన కొత్త నాటకానికి కూడా తెరదీశారు. మరి ఆ నాటకం ఏమిటో మీకు అందరికీ తెలుసు కదా. ఆయనకి ఏదో ఆయన మీద ప్రాణ సంకటం చేయాలని, ఆయన్ని చంపేయాలని, ఆయన్ని ఆ సింపతి సంపాదించాలని కోడికత్తి నాటకం ఆడాడు ఆయన. ఈ కోడికత్తి నాటకంలో ఉన్నది ఏమిటో పిల్లలకి, పెద్దలకి, చివరికి కోళ్లకు కూడా తెలిసిపోయింది. అందరూ నవ్వుకుంటున్నారు. ఈ కోడికత్తి డ్రామా వల్ల మూలంగా మీకు వచ్చే సింపతి ఏమీ లేదు అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు చేసిన తప్పు తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో ఉన్నవి కూడా అమలుపరచండి. మా నుంచి మంచిని సహకారాన్ని కోరండి తప్ప మా చంద్రబాబు నాయుడు గారితో మీరు కనుక పెట్టుకుంటే మీరు అధోగతి పాలవుతారని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరించక తప్పదు అని చెప్పి మనవి చేసుకుంటున్నా. చివరగా మన అభిమాన నాయకుడు నందమూరి బాలకృష్ణ గారి డైలాగ్ ఒక్కసారి అనుకొని విరమిద్దాం. మీకందరికి కూడా గుర్తుండే ఉంటుంది బాలకృష్ణ గారి డైలాగు. మిస్టర్ నరేంద్ర మోడీ, మిస్టర్ అమిత్ షా, నన్నే చూడండి, అటు ఇటు చూడొద్దు, నన్నే చూడాలి, ధర్మం వైపే చూడాలి. అధర్మం వైపు చూశారో మాడిపోతారు, మసైపోతారు. బీ కేర్ఫుల్, ఖబర్దార్. థ్యాంక్ యూ.